ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఏంటి, జేఈ మెయిన్స్ ప్యాటర్న్ లోనే నీట్ ప్యాటర్న్ కూడా పెట్టొచ్చు కదా. జేఈ మెయిన్స్ ఏ ప్యాటర్న్ లో ఉంది? మీరు చూస్తే షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. అంటే షిఫ్ట్ 1 లో వచ్చిన క్వశ్చన్ షిఫ్ట్ 2 లో రావు, షిఫ్ట్ 2 లో వచ్చిన క్వశ్చన్ షిఫ్ట్ 3 లో రావు. ఇలా డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఎందుకు ట్రై చేయకూడదు, ఆన్లైన్ ఎగ్జామ్ ఎందుకు ట్రై చేయకూడదు అని న్యూస్ లో బాగా వైరల్ అయింది. ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక కమెంట్ చేశారు, నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ ఆన్లైన్ లో ఉండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి నీట్ ప్యాటర్న్ ఎందుకు చేంజ్ చేయకూడదు, ఎందుకు ఇలా నార్మలైజేషన్ సిస్టమ్ తీసుకురాకూడదు, ఎందుకు ఇలా షిఫ్ట్ బేస్డ్ సిస్టమ్ తీసుకురాకూడదు అనే దాని గురించి ఒక కమిటీ రికమెండ్ చేసింది. అందుకనే నీట్ నెక్స్ట్ టైం నుంచి సింగిల్ డే ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. పార్లమెంట్ ఏ రికమెండ్ చేసింది? మీరు చూస్తే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ ఏం చెప్పిందంటే చాలా వరకు కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే నీట్ పేపర్ లీక్ అవ్వడం, అలాగే యూజీసీ పేపర్ లీక్ అవ్వడం, ఇలా డిఫరెంట్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. కాబట్టి ఎందుకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పెట్టచ్చు, డిఫరెంట్ షిఫ్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎందుకు పెట్టకూడదు అని రికమెండ్ చేసి ద నీట్ షుడ్ నాట్ బి కండక్టెడ్ అక్రాస్ ఇండియా యాజ్ అ సింగిల్ డే పెట్టకూడదు. కమిటీ ఎందుకు చేసింది? బికాస్ 20 to 20 lakh ఆస్పిరెంట్స్ ఒకటే సింగిల్ డే ఎగ్జామ్ రాయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పేపర్ లీక్ అయితే ఆ సింగిల్ డే వరకు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టచ్చు, మళ్ళీ పూర్తిగా రీ ఎగ్జామ్ పెట్టడం ఎందుకు? బికాస్ పేపర్ లీక్స్, చీటింగ్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి. దెన్ వాట్ ఈస్ కమిటీ సజెషన్? ఎలా అయితే మనకు జనవరిలో ఒక సెషన్, ఏప్రిల్లో ఒక సెషన్, మేలో ఒక సెషన్, జనరల్ గా జేఈ మెయిన్స్ కి 2 సెషన్లు జరుగుతాయి, జనవరిలో ఏప్రిల్. అలాగే నీట్ కూడా 2 సెషన్స్ పెట్టచ్చు కదా. దానివల్ల స్టూడెంట్స్ కూడా 2 సార్లు ఛాన్స్ వస్తుంది కదా మళ్ళీ అటెంప్ట్ చేయడానికి. సో అందుకని ఆ రికమెండేషన్ కూడా జేఈ మెయిన్స్ మోడల్ రికమెండేషన్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట కమిటీ. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఏమంటున్నారు, నీట్ తీసేస్తున్నారు, నీట్ అబాలిష్ చేస్తున్నారు, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్సే పెడతాయి ఎగ్జామ్స్. నో, నీట్ ఈస్ నాట్ గెటింగ్ అబాలిష్డ్ ఎనీ టైమ్ సూన్. ఈ ఫేక్ న్యూస్ నమ్మద్దు. ఇది జస్ట్ ఒక కమిటీ రికమెండేషన్. నీట్ ఒక రోజు కాకుండా మల్టిపుల్ డేస్ పెట్టండి, షిఫ్ట్ సిస్టమ్ లో పెట్టండి అని రికమెండేషన్ మాత్రమే. కాబట్టి నీట్ ఏమి అబాలిష్ అవ్వట్లేదు. ఇది లా అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా రికమెండేషనే కదా ఇచ్చింది కమిటీ. దాన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి, గవర్నమెంట్ రివ్యూ చేయాలి. దాంట్లో ఏమన్నా చేంజెస్ ఉంటే నీట్ లాలో కొన్ని చేంజెస్ తీసుకురావాలి. అది ఇంకా టైం పడుతుంది. ఇట్స్ నాట్ వెరీ టైమ్ సూన్. స్టూడెంట్స్ వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి. జేఈ మెయిన్స్ లాగా జనవరిలో నీకు స్కోర్ బాగా రాలేదు, ఏప్రిల్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, నీట్ జనవరిలో నీకు స్కోర్ బాగా రాలేదు, మళ్ళీ ఏప్రిల్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అటువంటి ఛాన్సెస్ వస్తాయి అనమాట. స్ట్రెస్ తగ్గుతుంది. అంటే సింగిల్ ఎగ్జామ్ ఒకసారి పెడుతున్నారు, నేను మళ్ళీ అటెంప్ట్ చేసే ఛాన్స్ లేదు, నెక్స్ట్ 1 year మళ్ళీ వెయిట్ చేయాలి. ఆ సింగిల్ స్ట్రెస్ తగ్గుతుంది. బెటర్ ఎగ్జామినేషన్ సెక్యూరిటీ. ఇలా షిఫ్ట్ సిస్టమ్ పెట్టడం వల్ల, ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం వల్ల మోర్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. లోయర్ ఇంపాక్ట్ ఆన్ అన్ఫోర్సిన్ డిస్రప్షన్స్. సో కానీ నెక్స్ట్ ఎలా ఉంటుంది, నీట్ ఆన్లైన్ చేస్తే ఎలా ఉంటుంది, వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ టైం లైన్. కమిటీ సబ్మిట్ చేసింది, ఇంకా డెసిషన్ తీసుకోవాలి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మీరు ప్రిపరేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ రూమర్స్ మీద కాదు. మీకు అది షిఫ్ట్ సిస్టమ్ పెట్టినా, నార్మల్ సిస్టమ్ పెట్టినా, ఆన్లైన్ పెట్టినా, ఆఫ్లైన్ పెట్టినా మీరు చేసేది ఒకటేగా. మీరు చేసేది చదవాల్సిందే. మీరు ఖచ్చితంగా ఆ బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ చదవాల్సిందే కదా. ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ నౌ. డూ యూ థింక్ సో? మీరు కమెంట్ చేయండి, నిజంగానే ఇటువంటి మోడల్ వర్కౌట్ అవుతుందా నీట్కి? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. బికాస్ ఈవెన్ అట్ శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో మేము ఇంటర్మీడియట్ తో పాటు నీట్ ఎలా అయితే కాన్సన్ట్రేట్ చేస్తామో, ఇప్పుడు ప్రెసెంట్లీ వీఆర్ అడాప్టింగ్ టు ద చేంజెస్. మేము కూడా ఆన్లైన్ లో నీట్ ఎగ్జామ్ పెట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర రెడీగా ఉంది. సో కాబట్టి మీరేం కంగారు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి చేంజెస్ చేసినా we will get adapted to it. Okay, this is the news that is going on viral, where NEET can be a single day or a multiple day exam. Let's see for the government official notification. Until then, this is just a news.